శివమహాపురాణం విద్యేశ్వర సంహిత 21 చాప్టర్లో 34 శ్లోకాల నుంచి. పార్థివలింగాన్ని పూజించేటప్పుడు ఏ కోరికతో మనం పూజిస్తున్నామో దానికి తగ్గట్టుగా ఎన్ని పార్థివలింగాలు చేయాలి, ఎలా పూజించాలి అని చెప్పిన తర్వాత అందులో మళ్ళీ ఆ పార్థివలింగాలు అనేవి మనం పూజించే 3 రకాలుగా అవుతాయి. ఉత్తమం, మధ్యమం, అధమం. 4 అంగుళాలు ఉన్నది ఉత్తమం, 2 అంగుళాలు వరకు ఉన్నది మధ్యమం, 1 అంగుళమే చేస్తే అది అధమ అని చెప్పారు. అలా చెప్పి మళ్ళీ ఆ భక్తితో ఎప్పుడైతే నువ్వు విధి విధానంగా పూజ చేస్తున్నావో సకల కోరికలు కూడా నెరవేరుతాయని చెప్తూ, లింగార్చితే అర్చితం సర్వం జగత్స్థావర జంగమం సంసారం బుద్ధిమాజ్ఞానం న్యాయాత్తరనా సాధనం. అంటే శివలింగం పూజ చేసినంత మాత్రం చేత ఈ చరాచర జగత్తు అన్నిటినీ పూజించినట్టు. ఒకదానికి పూజ చేస్తే ఎందుకు చరాచర జగత్తుని పూజించినట్టు అంటే, ఈ లింగాన్ని ఎందుకు పూజిస్తున్నావు? నిరాకారకి ప్రతీక, అది పరమాత్మ అన్న భావంతో పూజిస్తున్నాం. పరమాత్మే చరాచర జగత్తు రూపంలో ఉన్నాడు. అందుకని ఈ ఒక్క లింగాన్ని పూజించడం ద్వారా చరాచర జగత్తుని పూజించినట్టుగా అవుతుంది. అలాగే ఈ సంసారం అన్న భవసంగరంలో మునిగిపోతూ ఉన్నాం మనం ఈత కొట్టి మళ్ళీ అవతల తీరానికి వెళ్ళేలాగా ఇది సాధనగా ఉపయోగపడుతుంది. అందుకే దీనికి మించిన సాధన లేదు. ఆ భవసాగరాన్ని దాటాలి అంటే నువ్వు దీన్ని ఆధారం చేసుకోవాలి. అప్పుడు ములగవు, పైగా విఘ్నాలన్నీ తొలగిపోతున్నాయి. చాలా సునాయాసంగా దీన్ని నువ్వు దాటగలవు. అజ్ఞాన తిమిరానధానం విషయాసక్త చేతసాం ప్లవో న్యాయోస్తి జగతి లింగారాధనమంతరా. అజ్ఞాన రూపమైన అంధకారంలో ఉండగా మనకి మంచి చెడు విచక్షణ ఉండదు, ధర్మ అధర్మ విచక్షణ ఉండదు. కానీ ఈ అజ్ఞానం అన్న అంధకారం ఎప్పుడైతే తొలగిపోతుందో ఆ విషయవాసనల మీద ఆసక్తి తొలగిపోతుంది, ఆ మనస్సు నిర్మలమైపోతుంది. అందుకే ఇక్కడ ఆ పరమాత్మని నువ్వు ఆచరించటం ద్వారా ఈ అజ్ఞానం అన్నది తొలగిపోతుంది, జ్ఞానం అన్నది చిగురిస్తుంది. అందుకు అంధకారం తొలగిపోతుంది, వెలుగులో ఉంటావు, జ్ఞానంలో ఉంటావు. ఈ విషయాల పట్ల, వ్యామోహాల పట్ల వాసనలన్నీ తొలగిపోతాయి, ఆసక్తి లేకుండా ఉంటుంది. వాటి సంపర్కంలో ఉన్నా సరే నువ్వు మళ్ళీ భ్రమించకుండా అయిపోతావు. అందుకే లింగార్చన అన్నది చాలా విశేషమైనది. ఇది కాకుండా ఇంకోటి నువ్వు ఆధారంగా చేసుకోవాలి. అందుకే ఈ భవసాగరానికి లింగార్చన అన్నది నీకు నావ లాంటిది. నేను ఎంత ఈత కొడదామన్నా సరే తీరం ఎక్కడుందో గమ్యం ఏంటో తెలియకుండా ఉన్నప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ఎలా అని వెళ్ళిపోతాను. నేను ఎంత చేసినా సరే నేను ఎక్కడికి వెళుతున్నాను అన్నది నాకు తెలియదు. కానీ ఆ నావ ఎక్కిన ఉన్నప్పుడు ఏమవుతుంది, సునాయాసంగా అంత కష్టపడను. దీన్ని ఆధారం చేసుకుంటే అంత సునాయాసంగా ఈ భవసాగరాన్ని నువ్వు దాటగలవు. హరి బ్రహ్మాదయో దేవ మునయో యక్ష రాక్షసాః గంధర్వాశ్చరణాః సిద్ధా దైత్యేయ దానవాస్తథా. బ్రహ్మ, విష్ణు ఇలా సకల దేవతలు, అలాగే మునిగణములు, యక్షులు, రాక్షసులు, గంధర్వులు, చారుణులు, సిద్ధజనులందరూ కూడా, అలాగే దానవులు కూడా అందరూ ఆ పరమాత్మ మీదే ఆధారపడి ఉన్నారు. అన్నిటికీ ఆధారం పరమాత్మ. నాగాః శేష ప్రభూతయో గరుడాద్యాః ఖగాస్తథా సప్రజాపతయశ్చాన్యే మనవః కిన్నరా నరాః. ఎలా అయితే చరాచర జీవరాశుల్లో ఉన్నప్పుడు దేవతలు, ఇలా గంధర్వులు, దానవులు, దైత్యులు వీళ్ళందరూ ఉన్నారు. అందుకే ఇక్కడ పక్షి జాతికి సంబంధించిన గరుడుడైనా, పక్షులైనా, ప్రజాపతులైనా, మునులైనా, కిన్నరులైనా, మానవులైనా, అంటే లోకంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని మానవుడు దాకా, చరాచర జీవరాశులు, క్రిములు, కీటకాలు దాకా సమస్తానికి మూలమైన వాడు పరమాత్మ. అయితే జంతువులు కానీ, క్రిములు, కీటకాలు కానీ సాధన చేసుకోలేవు. ఇతరులందరూ కూడా ఎలా అయితే ధ్యానం చేసుకున్నారో, తపస్సు చేసుకున్నారో, దాని ద్వారా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందారు. అందుకే ఈ సమస్తము ఆ సిద్ధి పొందాలి అంటే, అర్థానికి కూడుకున్న ఈ జన్మ సార్థకం అవ్వాలంటే ఆ శివలింగ యొక్క మహిమ తెలుసుకొని భక్తిపూర్వకంగా దాన్ని పూజించుకోవాలి. పూజయిత్వా మహాభక్త్యా లింగం సర్వార్థ సిద్ధిదం ప్రాప్తాః కామ
భావనాభిష్టాశ్చ తాంస్తాన్ సర్వాన్ హృది స్థితాన్. అందుకే భక్తి, ఆ భక్తి ఎలా ఉండాలంటే స్థిరంగా ఉండాలి, చంచలత్వంతో కాదు. అలా భక్తిభావంతో శ్రద్ధతో ఎప్పుడైతే నువ్వు పూజ చేసుకుంటున్నావో అప్పుడేమవుతుంది, ఇక్కడ సమస్త ఎలా అయితే మనోవాంఛిత అంటారు, నీ మనసులో ఏమేమైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ నీకు నెరవేరిపోతాయి. బ్రాహ్మణ క్షత్రియో వైశ్య శూద్రో వా ప్రతి లోమచ పూజయేత్ సతతం లింగం తతంత మాత్రేన సాధారం. అంటే ఇక్కడ 4 వర్ణాలు ఉన్నారు. ఈ 4 వర్ణాలు కూడా క్షత్రియులు, అలాగే బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఏదైతే అధికారాన్ని అనుసరించి ఏదైతే వాళ్ళ శక్తి కొలది ఉందో ఆ వేదిక మార్గంలో కూడా మళ్ళీ ఏవైతే 3 చెప్పారో ఆ మంత్రప్రోక్తంగా ఉన్నది అది అయితే అది, లేకపోతే కాస్త సంక్షిప్తమైనది అది, కాకపోతే 8 నామాలతో ఏవైతే చెప్పారో అలా విధి విధానంగా, అంటే వైదిక మార్గము, తాంత్రిక మార్గము, మంత్రము, ఇలా ఏదో ఒకటి ఆధారంగా శివలింగాన్ని మాత్రం అన్ని వర్ణాల వాళ్ళు పూజించాలి. వీళ్ళకి వాళ్ళకి అని కాదు, ఈ వయసు ఆ వయసు అని కాదు, ఇది పురుషులని స్త్రీలని ఏమీ లేకుండా అందరూ పూజించదగినది. కిం బహుక్తేన మునయః స్త్రీణామపి తథాన్యతః అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాః. ఋషిగణములకి ఇలా చెప్తున్నారు. ఇంత ఎందుకు చెప్పటం మహర్షులారా, ఇంకా చెప్పి కూడా లాభం లేదు. ఎందుకంటే దీని గురించి చెప్పుతూ పోతూ ఉంటే ఇంకా తరగకుండా అంత అనంతంగా ఉంటుంది, అంత ఎక్కువ ఫలితం వస్తుంది. శివలింగ, అది కూడా పార్థివలింగ పూజన చేస్తే స్త్రీలైనా సరే అందరికీ అధికారం ఉన్నది. వీళ్ళకి అధికారం ఉంది, వాళ్ళకి లేదని కాదు. ఇక్కడ స్త్రీలు అని చెప్పారు కానీ సౌభాగ్యంతో ఉన్నది విధవ అని కూడా చెప్పట్లేదు. అందరికీ అధికారం ఉంది. ఎందుకు అందరూ గాలి పీల్చుకుంటున్నాం, అందరూ ఆహారం తింటున్నాము. చైతన్యం లోపల ఉంది కదా, గాలి నీరు నిప్పు అన్నీ పరమాత్మ అయినప్పుడు అక్కడ పీల్చడానికి మనకి భేదం లేనప్పుడు ఇక పూజ చేయటానికి ఎందుకు వస్తుంది భేదం? భేదభావం చూపించకూడదు. చరాచర జీవరాశుల్లో పరమాత్మ ఉన్నాడు అంటే అక్కడ సుమంగళి అయినా లేకపోతే వైధవ్యంతో ఉన్నవాళ్ళైనా, ఇక్కడ భార్య ఉన్నవాడైనా భార్య లేని ఆయనైనా సరే అందరిలోనూ ఉన్నది అదే పరమాత్మ. దానికి దీనికి ఏమీ లేదు. అందుకని అందరూ పూజించటానికి అర్హత అధికారం కలిగి ఉన్నవాళ్ళే. ద్విజానాం వైదికేనాపి మార్గేణ ఆరాధనం వరం అన్యేషామపి జంతూనాం వైదికేన న సమత్తమా. అయితే ద్విజులు అన్న వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ మళ్ళీ ఉపనయనం జరిగిమండవు అంటారు. అలాగే జన్మ అందరూ తీసుకుంటాం కానీ జన్మలో ఇంకో జన్మ ఎప్పుడు వస్తుందంటే అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం చిగురించినప్పుడు. అంటే దానికి ముందు వరకు నువ్వు అజ్ఞానంలో దొల్లుతున్నావు, ఆ జీవితాన్ని వృధా చేసేసావు, ఇంకా లెక్కలోకి రాదు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ చింతన మారిపోయింది, భావన మారిపోయింది, జ్ఞానమయంగా పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని నువ్వు ఏదైతే ఆచరిస్తున్నావో దానికి అర్థం పరమార్థం. అందుకే ఈ వైదిక పద్ధతి అనేది ద్విజులకి ముఖ్యంగా, ఎందుకంటే గురుముఖత విద్యను అభ్యసించుకుని చదువుకుని దాన్ని చక్కగా ఉచ్చరించగలరు. ఆ పద్ధతితో శివలింగాన్ని పూజ చేయటం అన్నది శ్రేష్టము. ఇక్కడ మళ్ళీ పద్ధతి ఇన్ని రకాలు అని చెప్పారు, ఏది వీలైతే అదే అని చెప్పారు. కొంతమందికి ఏదైతే వాళ్ళకి ఆ శిక్షణ పొంది అన్నీ చేసిన తర్వాత కూడా మళ్ళీ బద్ధకానికి లోనయ్యి ఈ 8 నామాలతో ఇలా తూతుమంతా చేసేస్తే అయిపోతుంది కదా, అంత సమయాన్ని నేను అక్కడ ఎందుకు పెట్టాలి అనుకుంటే పెట్టకు, పర్వాలేదు. కానీ ఎంత పెడుతున్నావో అంతే వస్తుంది, ఎలా పెడుతున్నావో దానికి తగ్గట్టుగా వస్తుంది. నా కోరికలు మాత్రం అనంతంగా ఉన్నాయి కానీ క్రతువుల రూపంలో నేను అంత చేయను అంటే మళ్ళీ అది కూడా వదిలేసుకోవాలి. అది కావాలన్నప్పుడు ఇది చేయటం నేర్చుకో. ఎందుకంటే కర్మలు బట్టే నీకు అన్ని ప్రతిఫలాల రూపంలో వస్తాయి. వైదికానాం ద్విజానాం చ పూజా వైదిక మార్గతః కర్తవ్యా నా అన్యమార్గేణ ఇత్యాహ భగవాన్ శివః. వేదజ్ఞులంటే వేదాన్ని పఠించిన వాళ్ళు, వేద అభ్యాసం చేస్తున్న వాళ్ళు, అటువంటి వాళ్ళు వైదిక మార్గంలోనే పూజ చెయ్యాలి, ఇంకా వేరే మార్గంలో చెయ్యకూడదు. ఇది మళ్ళీ పరమాత్మ యొక్క వాక్యము. అంటే నీకు ఏదైతే పరంపరగా వస్తున్నదో, ఏదైతే విద్యను నేర్చుకోవటాన్ని నీకు వీలుగా ఉన్నదో ఆ విద్యను నేర్చుకున్న తర్వాత ఆ విద్యకు తగ్గట్టుగానే నువ్వు వ్యవహరించాలి. ఎంబీబీఎస్ చదువుకుని నేను ఇంజనీరింగ్ లాగా పనిచేస్తాను అంటే ఎలా కుదురుతుంది? అలాగే ఈ వృత్తిలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఈ వృత్తిలో కూడా ఎలా ఉండాలి?
దాన్ని నిత్యము నిరంతరము నువ్వు ఆచరిస్తూ ఉండాలి. వైదిక మార్గంలో ఆ పద్ధతిని అనుసరించి వైదిక విద్యను ఎవరైతే నేర్చుకున్న అటువంటి ద్విజులు ఉంటారో వాళ్ళు ఆ మార్గంలోనే దాన్ని పూజించాలి. అన్య మార్గాల్లో పూజించకూడదు. दधीचिर्गौतमादीनां शापेनाधक्तचेतसां द्विजानां जायते श्रद्धा నైవ వేదిక కర్మణి. దదిచి గౌతమ మహర్షి ఇటువంటి వాళ్ళ శాపం ద్వారా అంటే కొంతమందికి చిత్తం దగ్ధమైపోయింది. వాళ్ళు వైదిక కర్మల మీద శ్రద్ధ లేకుండా ఉంటారు. వాళ్ళకి శ్రద్ధ పెడదామన్నా ఉండదు. అటువంటి వైపుగా వీళ్ళకి చెయ్యటానికి మనస్సు కూడా అంగీకరించదు. యో వైదిక మనాధృత్య కర్మ స్మార్తామతాపివ అన్యస్తమాచరేన్ మాత్యు నా సంకల్ప ఫలం లభేత్. అంటే ఒక్కసారి నువ్వు మార్గంలో ఉండి కొన్ని ఆచరించిన తర్వాత మళ్ళీ అది అందుకే మనకి అనుష్ఠానం అని చెప్పారంటే అన్ని రోజులు ఆ నియమాన్ని అలానే ఉల్లంఘించకుండా చేస్తాను. కానీ వేదాలలో స్మృతుల్లో ఏదైతే సత్కర్మల గురించి చెప్పారో ఆ సత్కర్మల్ని ఆచరించటం లేదు సరికదా, అవహేళన చేయటం, కించపరిచేలాగా వీళ్ళు చెయ్యరు ఇంకొకళ్ళని చేస్తున్నా సరే కించపరిచేలాగా మాట్లాడుతూ ఉంటారు. పైగా వేరే కర్మలు కావాలని దానికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటారు. అందుకే అటువంటి వాళ్ళవి మనోరథాలు ఏవి సఫలం అవ్వవు. కోరిక అందరికీ ఉంటుంది కానీ కొంతమందికి నెరవేరుతుంది, కొంతమందికి నెరవేరదు. ఇంకా అధర్మంగా ఉన్నప్పుడు అది నెరవేరే అవకాశం కూడా ఉండదు. ఇతతం కృత్వా చరణం శంభో నైవేద్యాంతం విధానతః పూజయేదష్టమూర్తిశ్చ తత్రేవా త్రిజగన్మయీ. ఇలాగా విధి విధానంగా పరమేశ్వరుడైన శంకరుడికి పూజించుకున్న తర్వాత నైవేద్యం అన్నది ఆయనకి సమర్పించుకోవాలి. ఇక్కడ త్రిభువనమయి అయిన ఆ పరమాత్మను 8 మూర్తులుగా ఎలా అయితే ఉన్నాడో ఆ నామాలను చెప్పుకుంటూ అది విశేషంగా పూజించాలి. క్షితిరాపే అనలో వాయురాకాశః సూర్య సోమకో యజమానం ఇతి త్వష్టో మూర్తయః పరికీర్తితః. ఏవైతే 8 ఏంటవి? పృథివీ పంచభూతాలు 5, పృథివీ, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, మళ్ళీ కనిపించే సూర్యచంద్రుడు, మళ్ళీ మనస్సు. ఈ 8 మూర్తులుగా ఉన్న ఆ పరమాత్మను మనం విధి విధానంగా పూజించుకోవాలి. శర్వో భవశ్చ రుద్రశ్చ ఉగ్రే భీమ ఇతీశ్వరః మహాదేవః పశుపతిరేతాన్ మూర్తిభిరర్చయేత్. అలాగే ఇక్కడ ఈ 8 మూర్తులే కాకుండా ఆ పరమాత్మ మళ్ళీ ఏవైతే మూర్తుల్లో శర్వ, భవ, రుద్ర, ఉగ్ర, భీమ, ఈశ్వర, మహాదేవ, పశుపతి, ఈ 8 నామాలతో కూడా ఆయన్ని పూజించుకోవాలంటే ముందుగా ఏమో 8 చెప్పారు పంచభూతాలు, అలాగే సూర్యచంద్ర మనస్సు, దాని తర్వాత మళ్ళీ సర్వ, భవ, రుద్ర, ఉగ్ర, భీమ, ఈశ్వర, మహాదేవ, పశుపతి, ఈ నామాలతో కూడా ఆయన్ని అర్చించుకోవాలి. పూజయేత్ పరివారం చ తతః శంభోః సుభక్తితః ఈశానాది క్రమాత్ తత్ర చందనాక్షతపత్రక్యేహ. అంటే ముందుగా ఈ పంచభూతాలతో కూడుకున్న 8, తర్వాత పరమాత్మ ఒక 8 నామాలు, ఇవన్నీ తర్వాత ఆయన పూజించుకున్నప్పుడు ఏం చేయాలి? పరివార సమేతంగా పూజించుకోవాలి. అంటే ఏవైతే దశ దిశలు, అందుకని ఇక్కడ ఒక్కొక్కటి తర్వాత ఈ నామాల్ని చెప్పుకుంటూ మళ్ళీ చందన, అక్షత, బిల్వ పత్రాలన్నీ కూడా ఆయనకి సమర్పించుకోవాలి. ఇలా మళ్ళీ అవన్నీ చెప్పుకుంటూ పైగా ఈ ఏవి చెప్పాలి? పరివారం అని చెప్పి. ఆ పరివారంలో ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. ఈశానాతో మొదలు పెట్టుకుని ఆ 10 నామాల పైగా ఈశాన అన్నది ఎక్కడి నుంచి మొదలు పడుతుంది? ఈశానం నందినం చండం మహాకాలం చ బృంహిణం వృష్యం స్కందం కపర్దీశం సోమం శుక్రం చ తక్రమాత్ అగ్రతో వీరభద్రం చ పుష్టే కీర్తిముఖం తతః ఏకాదశానాం రుద్రాన్ పూజయేత్ విధినా తతః. అయితే ఈ 8 దిక్కులు అని
అందులో మళ్ళీ ఇంకా 2 కలుపుకొని మొత్తానికి 10. ఈశాన, నంది, చండ, మహాకాల, భృంగి, వృష, స్కంధ, కపర్ధీశ్వర, సోమ, శుక్ర, ఈ 10 చెప్పారు. ఇవి చెప్పడమే కాకుండా ముందు భాగంలో వీరభద్రుడు, వెనక భాగంలో కీర్తిముఖ, ఈ మొత్తం 12. విధి విధానంగా అంటే ముందుగా వచ్చేసరికి పంచభూతాలతో కూడుకున్న ఆ 8 నామాలు, తర్వాత సర్వభవ అవి 8 నామాలు, దీని తర్వాత పరివారం 10 నామాలు, దాని తర్వాత ముందు వెనక, ముందు వీరభద్ర, వెనక కీర్తిముఖ, ఈ 2 నామాలు. ఇవన్నీ క్రమంగా చెప్పుకోవాలి. క్రమంగా ఇవన్నీ చెప్పిన తర్వాత అక్కడ ఆ పరమేశ్వరుడు యొక్క సమక్షంలో విధి విధానంగా మళ్ళీ ఆ 11 రుద్రుల నాములు, ఏకాదశ రుద్రుల్ని కూడా పూజించుకోవాలి. తతః పంచాక్షరం జప్త్వా శతరుద్రీయమేవ చ స్తుతిర్నానావిధాః కృత్వా పంచాంగ పఠనం తథా. అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత పంచాక్షర మంత్రం ఒక జపం చేయాలి, శతరుద్రియాన్ని చదువుకోవాలి, అలాగే ఇలా స్తుతులు విధమైనవి ఏవైతే ఉంటాయో అవన్నీ చదువుకుని అప్పుడు శివ పంచాంగం చదవాలి. తతః ప్రదక్షిణం కృత్వా నత్వా లింగం విసర్జయేత్ ఇతి ప్రోక్తమశేషం చ శివపూజనమాదరాత్. రాత్రా ఉదంగముఖాః కుర్యాదేవకార్యం సధీమహి శివార్చనాప్యేవం శుచిః కుర్యాత్ దృఢముఖం. అంటే విధి విధానంగా పరమాత్మని పూజించుకునేటప్పుడు ఇక్కడ చివర్లో మళ్ళీ ప్రదక్షిణ నమస్కారం చెయ్యాలి. దాని తర్వాత ఆ శివలింగాన్ని, పార్థివ శివలింగం కాబట్టి నిమజ్జన కూడా చేసేయాలి, విసర్జన. ఇలా చెప్పిన విధంగా శివ పూజని సంపూర్ణంగా విధి విధానాలతో ఆధారపూర్వకంగా వర్ణించి చెప్పాను ఎలా చేసుకోవాలని. అలాగే రాత్రిలో దేవకార్యాలు చేసేటప్పుడు సదా అంటే పగలొకలా ఒక దిక్కున, రాత్రి ఒక దిక్కున చేస్తున్నాం. అందుకే రాత్రి సమయంలో చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఉత్తరముఖంగా చేసుకోవాలి ఆ పూజ. అలా చేయటం వల్ల పవిత్ర భావనతో చెయ్యాలి. శివలింగాన్ని స్థాపించేటప్పుడు మళ్ళీ పూర్వ దిశగా ఆశ్రయం అలా చేసుకుని ఉండాలి. అంటే ఇక్కడ పూజించేటప్పుడు కూడా ఇష్టదేవతని ఎవరైతే మనం పూజించుకుంటున్నామో ఎటువైపుగా ఉండి పూజిస్తున్నామో అని కూడా విశేషంగా చూసుకోవాలి. పగలైతే ఉత్తరముఖంలో, అలాగే చెయ్యకుండా దేవకార్యాలు ఎప్పుడు చేసినా సరే రాత్రి సమయంలో చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఉత్తరాభిముఖంగానే పూజ చేసుకోవాలి. ఆ శివలింగాన్ని ఎక్కడైతే స్థాపిస్తున్నామో అక్కడ మళ్ళీ మనం ఎటువైపుగా కూర్చుంటున్నామో, నిలబడుతున్నామో అవన్నీ చూసుకోవాలి. అలాగే ఏ దిశలో పరమాత్మని మనం పూజించుకుంటున్నామో ఆయన ముందు భాగం కానీ ఆయన వెనక భాగము, మళ్ళీ ఆ పరిక్రమ చేసేటప్పుడు కూడా ఇలా ఆగకుండా ఉండాలి. శివలింగానికి మళ్ళీ ఉత్తర దిశగా కూడా కూర్చోరాదు. అంటే మళ్ళీ ఆయన వామభాగంలో ఏముంది, ఆయన శక్తి స్వరూపంగా ఉమాదేవితో విరాజమానంగా ఉంటాడు. అందుకని పూజించేటప్పుడు ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా సర్వంతర్యామి అయిన పరమాత్మ అన్ని వేళలా అన్ని ప్రదేశాల్లో ఉంటూనే ఉన్నాడు. అందుకని మనం ఎక్కడ ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాం, ఏ దిక్కులో పెడుతున్నాం, మనం ఏ దిక్కుకు చూస్తున్నాం అన్నది కూడా చూసుకోవాలి. ఆ ప్రాచీమాగ్రత శంభోర్నోధీచిం శక్తి సంహితాం నా ప్రతీచిం యతః పుష్టమతో గ్రాహం సమాశ్రయేత్ వినా భస్మా త్రిపుండ్రేణ వినా రుద్రాక్షమాలయ బిల్వపత్రం వినా నైవ పూజయేత్ శంకరః బుధః. శివలింగాన్ని పూజించేటప్పుడు మళ్ళీ విశేషంగా కొన్ని వస్తువులు కూడా సమకూర్చుకోవాలి. అందుకని ఆయన్ని ఆ శక్తి స్వరూపంగా ఉన్నాడు, విరాజమానుడుగా అన్నట్టుగానే పూజిస్తాము. ఇలా పూజించే క్రతువులో కూడా అక్కడ దిశ ఏది ముఖ్యమో అలాగే చేసేటప్పుడు కూడా ఆయనకి ఆశ్రయించి మనం ఉన్నాము. అక్కడ శివలింగానికి దక్షిణ దిశలో ఉత్తరాభిముఖంలో కూడా మనము
పూజ చేసుకోవాలి. అందుకే విద్వాంసులు ఏం చెప్తారు అంటే, ఇది పూజ చేసేటప్పుడు కూడా లోపం ఉన్నది మంత్రంలో అవ్వచ్చు, క్రియల్లో అవ్వచ్చు, వస్తువులు సమకూర్చంలో ఏదో ఒక రూపంలో అవ్వచ్చు. అందుకని ఏం చెప్తారు, ఆ విభూతిని ధరించి చెయ్యమని చెప్తారు. పైగా విభూది త్రిపుండ్రాల్లాగా పెట్టుకున్న ఆ భస్మాన్ని ఎవరైతే ధరించి చేస్తున్నారో, అలాగే రుద్రాక్షని కూడా ధరించి ఎవరైతే చేస్తున్నారో, బిల్వపత్రాలతో అక్కడ విశేషంగా ఎవరైతే పూజ చేస్తున్నారో ఆ పూజకి విశేషమైన ఫలితం ఉన్నది. అన్నీ పూజించడమే. అయితే ఆరాధ్య దేవని ఎలా అయితే నువ్వు వెనక నుంచి కాకుండా ముందు నుంచి పూజించుకుంటాము, ఆయన్నే ఆశ్రయించి ఉన్నాము, సర్వానికి మూలం కాబట్టి ఆయనకు చేసుకునే పూజలో ఎప్పుడు భస్మాన్ని త్రిపుండ్రాలుగా రాసుకుని, అలాగే రుద్రాక్ష మాలను కూడా తీసుకుని వేసుకుని ఆ బిల్వపత్రాలతో అక్కడ పరమాత్ముని నిత్యము పూజించుకోవాలి. భస్మాత్ ప్రాప్తో మునిశ్రేష్టాః ప్రవృత్తే శివపూజనే తస్మామృధాపి కర్తవ్యం లలాటే చ త్రిపుండ్రకం. ఆ నుదిటి మూట త్రిపుండ్రాలన్నవి నిత్యము ధరించాలి. ఆ శివ పూజ మొదలుపెట్టే సమయానికి ముందే భస్మాన్ని ధరించాలి. బొట్టు కానీ అదే కుంకుమ కానీ భస్మాన్ని కూడా ధరించకుండా పూజ మొదలు పెట్టద్దు అంటారు. అందుకే ఆ పూజ ఆరంభం ముందే ఈ భస్మాన్ని, అలాగే పైగా ఇంతకు ముందు చెప్పారు భస్మాన్ని ఎలా ధరించాలి అంటే, కొన్ని నీళ్లు తీసుకుని ఆ నీళ్లతో దాన్ని మళ్ళీ అలా రుద్దిన తర్వాత దాన్ని లేపనంగా రాసుకోవాలి. భస్మము లేని చోట ఇప్పుడు భస్మం లభించలేదు, ఏం చేయాలి, ఆ భావనతో అక్కడ ఏ మట్టి దొరికితే ఆ మట్టి ఇది భస్మం అన్న భావనతో నువ్వు రాసుకోవాలి. అందుకే త్రిపుండ్రాలన్నది ఆవశ్యక్యం, అంటే తప్పనిసరిగా రాసుకోవాలి. ఇప్పుడు భస్మం లేదు, రాసుకోమన్నారు, అందుకని ఏం చేయాలి, ఆ మట్టినే తీసుకుని అదే విభూతి అన్న భావనతో త్రిపుండ్రాలుగా ధరించాలి. ధరించి చేయటం అన్నదే కావాలి. అందుకని అది లభ్యం లేనప్పుడు ఇది అన్న పెట్టుకునే చేయాలి. దీంతో శివ మహాపురాణం విద్యేశ్వర సంహితలో 21 చాప్టర్ సంపూర్ణం.